ఇది మంచిది. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదంట. 4వ వాక్యములు చూడండి. మనుషులందరి కొరకు దేవుడు ఎందుకు ప్రార్థన చేయమంటున్నారంటే, మనుషులందరూ దేవుని పోలికలో సృజించబడ్డారు. ఆదాము అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా మారారు. దేవుని పోలికలో సృజించబడిన మనుషులందరూ ఆదాము యొక్క అవిధేయత వలన పాపులుగా చేయబడ్డారు. పాపులుగా చేయబడిన దాని వలన మానవులందరూ దేవాది దేవునికి దూరమయ్యారు. దేవుని ప్రేమకు దూరమయ్యారు. దేవుని సమూహమునకు, దేవుని సన్నిధికి దూరమై ఆత్మలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడు రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడు రక్షణ పొందాలంటే మనమందరము ప్రతి మనుషుల కొరకు ప్రార్థనలు చెయ్యాలి. మన ప్రార్థనలు చేస్తే దేవుడు పని చేస్తాడంట.